ఇప్పుడున్న ఓటీటీ యాప్స్లో నిజంగా మంచి మూవీ దొరకడం చాలా కష్టమైపోయింది. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే కన్ఫ్యూజన్, ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తే బోరింగ్ సజెషన్స్. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే మూవీస్ మాత్రం జెన్యూన్లీ వర్త్ వాచింగ్. థ్రిల్లర్స్, మిస్టరీ ఫిల్మ్స్, ఇమోషనల్ డ్రామాస్, సైఫై అడ్వెంచర్స్, బింజ్ వర్తీ సిరీస్ అన్నీ ఉన్నాయి. అంతేకాదు ఆల్మోస్ట్ అన్నీ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే నంబర్ 1 రికమెండేషన్ మాత్రం కంప్లీట్ మాస్టర్ పీస్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 10 మధు విధు. పెళ్లి చూపుల్లో వరుసగా రిజెక్ట్ అవుతూ ఉండే ఒక వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రిలేషన్షిప్లో పడతాడు. కానీ అది సింపుల్ లవ్ స్టోరీ కాదు. ప్రతి చిన్న మిస్అండర్స్టాండింగ్ కంప్లీట్ కామెడీ కేయాస్గా మారిపోతుంది. ఈ మూవీ బిగ్గెస్ట్ ప్లస్ ఏమిటంటే కామెడీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫోర్స్డ్ సీన్స్ అనిపించవు. క్యారెక్టర్స్ కూడా స్లోగా కనెక్ట్ అవుతారు. హెవీ థ్రిల్లర్ కాదు, బ్రెయిన్ యూస్ చేయాల్సిన సినిమా కాదు, జస్ట్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ sonyliv.com. నెంబర్ 9 గ్లోరీ. ఒక బాక్సింగ్ కోచ్ జీవితం ఒక బ్రూటల్ అటాక్ తర్వాత పూర్తిగా మారిపోతుంది. అదే సమయంలో ఒక మిస్టీరియస్ మర్డర్ కూడా జరుగుతుంది. స్టార్టింగ్లో స్పోర్ట్స్ డ్రామాలాగా అనిపించిన తర్వాత రివెంజ్ థ్రిల్లర్గా మారుతుంది. సిరీస్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో కొత్త లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ వల్ల టెన్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఇది సాలిడ్ బింజ్ వాచ్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 8 సిస్టమ్. అందరూ అవాయిడ్ చేసే ఒక కేసుని ఒక యంగ్ లాయర్ టేకప్ చేస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తూ ఉండగా షాకింగ్ ట్రూత్స్ బయటపడతాయి. మూవీ మొత్తం కోర్ట్ రూమ్ కాన్ఫ్రంటేషన్స్ మరియు ఇన్వెస్టిగేషన్ మీదే నడుస్తుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కన్నా సీరియస్ లీగల్ థ్రిల్లర్ వైబ్ ఎక్కువ ఉంటుంది. కోర్ట్ రూమ్ డ్రామాస్ మరియు స్లో బర్న్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్లకు ఇది డెఫినెట్లీ వర్త్ వాచింగ్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7 యూత్. స్టార్టింగ్ మొత్తం ఫన్ స్కూల్ లైఫ్ మూవీ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, క్రషెస్, నాస్టాలజిక్ మూమెంట్స్, కామెడీ. కానీ సెకండ్ హాఫ్లో ఇమోషనల్ డెప్త్ చాలా స్ట్రాంగ్గా హిట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ మరియు గ్రోయింగ్ అప్ ఇమోషన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మూవీ చూస్తుంటే మన స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అనే ఫీలింగ్ వస్తుంది. కామెడీ కూడా వెరీ ఆర్గానిక్గా వర్క్ అవుతుంది. యూత్ ఆడియన్స్కి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 6 సంభవం అధ్యాయం 1. ఒకే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే, ప్రతి డిసిషన్ ఫ్యూచర్ని మార్చేస్తూ ఉంటే అదే ఈ మూవీ కోర్ కాన్సెప్ట్. మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ టైమ్ లైన్స్, మిస్టరీ బిహైండ్ ద లూప్. బిగినింగ్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. డార్క్ సిరీస్ లేదా మానాడు లాంటి కాన్సెప్ట్ మూవీస్ నచ్చితే ఇది తప్పకుండా ట్రై చేయాలి. మైండ్ బెండింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ హాట్స్టార్. నెంబర్ 5 ద బ్యారాక్స్. ఒక ఇంజనీర్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ కోసం ఒక టౌన్కి వెళ్తాడు. కానీ అక్కడ స్ట్రేంజ్ క్రియేచర్స్ మరియు టెరిఫైయింగ్ సీక్రెట్స్ ఉంటాయి. సిరీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే అట్మాస్ఫియర్. వెరీ స్ట్రాంగ్ స్ట్రేంజర్ థింగ్స్ వైబ్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఇంకో ఎపిసోడ్ వెంటనే చూడాలి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. మిస్టరీ స్లోగా బిల్డ్ అవుతూ క్రియేచర్స్ రివీల్ అయ్యే సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. నైట్ టైం బింజ్ వాచ్కి పర్ఫెక్ట్ సిరీస్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4 ద హౌస్ మేడ్. ద హౌస్ మేడ్ హౌస్లో మేడ్గా జాయిన్ అవుతుంది. స్టార్టింగ్లో నార్మల్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో ప్రతి వ్యక్తి డేంజరస్ సీక్రెట్స్ హైడ్ చేస్తూ ఉంటారు. మూవీలో టెన్షన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అసలు బిగ్గెస్ట్ హైలైట్ ఏమిటంటే క్లైమాక్స్ ట్విస్ట్స్. ఫైనల్ రివీల్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు ఇది మస్ట్ వాచ్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 3 మార్టీ సుప్రీం. ఒక నార్మల్ షూ షాప్ వర్కర్కి అన్బిలీవబుల్ టేబుల్ టెన్నిస్ టాలెంట్ ఉంటుంది. లైఫ్లో ఒక్క ఛాన్స్ వస్తుంది వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళడానికి. కానీ కాంపిటీషన్ కన్నా డేంజరస్ థింగ్ అతని ఓన్ స్ట్రగుల్స్. అండర్ డాగ్ ఇమోషన్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. లీడ్ క్యారెక్టర్ రైటింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. స్పోర్ట్స్ సీన్స్ స్టైలిష్గా ఉంటాయి. ఇమోషనల్ మూమెంట్స్ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తాయి. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 2 జాక్ రయన్. ఒక CIA అనలిస్ట్ డేంజరస్ ఇంటర్నేషనల్ థ్రెట్ని డిస్కవర్ చేస్తాడు. కానీ మొదట్లో ఎవరూ అతన్ని బిలీవ్ చేయరు. తర్వాత ఇంటర్నేషనల్ మిషన్స్, స్పై ఆపరేషన్స్, డెడ్లీ అటాక్స్ మధ్యలో చిక్కుకుంటాడు. ఈ సిరీస్ ఫీల్ మిషన్ ఇంపాసిబుల్ ప్లస్ పొలిటికల్ థ్రిల్లర్ మిక్స్లా ఉంటుంది. యాక్షన్ సీన్స్ స్టైలిష్గా ఉంటాయి. స్టోరీ కూడా ఈక్వలీ గ్రిప్పింగ్గా ఉంటుంది. ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే బింజ్ వాచ్ చేసేస్తారు. థ్రిల్లర్ లవర్స్కి ఇది ప్యూర్ గోల్డ్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 1 ప్రాజెక్ట్ హైల్ మేరీ. ఇమాజిన్ సన్ స్లోలీ డయింగ్. అర్త్ సర్వైవల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. హ్యూమానిటీకి చివరి హోప్గా ఒక లోన్లీ ఆస్ట్రోనాట్ని డీప్ స్పేస్కి పంపిస్తారు. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే అతను తిరిగి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ మూవీ కేవలం సైఫై కాదు, ఇట్స్ అబౌట్ సర్వైవల్, ఫ్రెండ్షిప్, సాక్రిఫైస్ అండ్ హోప్. స్పేస్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఇమోషనల్ మూమెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అవుతాయి. మూవీ ఇమోషనల్ కోర్ కనెక్ట్ అయితే ఎండింగ్ వరకు కంప్లీట్ ఇమోషనల్ రైడ్లా ఫీల్ అవుతుంది. ఈ మొత్తం లిస్ట్లో బ్లైండ్లీ రికమెండ్ చేయగలిగే మూవీ ఏదైనా ఉంటే అది ఇదే. సైఫై ఫ్యాన్ కాకపోయినా ఒక్కసారి తప్పకుండా చూడండి. మాస్టర్ పీస్ ఎక్స్పీరియన్స్. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ Apple TV/Prime Video. సో గైస్,
ఈ లిస్ట్లో మీరు ఆల్రెడీ చూసిన మూవీస్ ఏవి, మీకు ఇంకా హిడ్డెన్ ఓటీటీ జెమ్స్ తెలిస్తే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి జెన్విన్ ఓటీటీ రికమెండేషన్స్ కోసం ప్యారలల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ ప్యారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.